మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. పగిడిమర్రి వెంకటేశ్వర్లకు ఆర్థిక సహాయం అందజేసిన ధర్మరక్ష ఫౌండేషన్. హిల్ కాలనీకి చెందిన పగిడిమర్రి వెంకటేశ్వర్ల కుటుంబం అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు నవీన్ కుమార్ ఆ కుటుంబానికి 5,000 నగదును అందించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పగిడిమర్రి వెంకటేశ్వర్లు, కుమారి భార్యాభర్తలకు పూర్తిగా అనారోగ్యానికి గురికావడంతో వారి యొక్క మందులకి ₹1,000 ఖర్చవుతుంది. అందుకుగాను దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించగలరని కోరుచున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారులు కొమ్ము రామ్దాస్, కార్యదర్శులు చింతకాయల అంజీ, మోహన్, సహాయ కార్యదర్శులు నేనావత్ శంకర్ నాయక్, గుండాల లక్ష్మయ్య, ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ, వెంగయ్య తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం లేకపోతే వారి యొక్క కుటుంబ ఖర్చుల నిమిత్తం మేము ఆర్థిక సాయం చేయడం కోసం మేము ముందుకొచ్చాం. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటు నిరుపేద కుటుంబాలను ఆదుకోవడము, వాటితో పాటు మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, వివిధ క్రీడాకారులకు వారికి చేయూతను అందిస్తూ ఆర్థికంగా వారిని ప్రోత్సహించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంది. ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు కూడా అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. నిరుపేద కబడ్డీ క్రీడాకారుని మేము ఆదుకోవడం జరిగింది. అట్లాగే నిరుపేద విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, బ్యాగులు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వారు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న వారికి మేము సహాయం చేయడం జరిగింది. ఈరోజు కూడా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో మేము ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేయడం కోసం మేము ముందుకొచ్చినాము. మీ సంస్థ ఫౌండేషన్ని మేము 2023 డిసెంబర్ 23న స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 23 వస్తే సంవత్సరం కాబోతూ ఉంది. ఈ సంవత్సర కాలం పాటు మేము దాదాపు 7-8 కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు దాదాపు 10-15 స్కూళ్ళల్లో మేము పెన్నులు, ప్యాడ్లు, పుస్తకాలు, బ్యాగులు కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. కబడ్డీ క్రీడాకారునికి మేము ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తాము. అట్లాగే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అట్లాగే మెడికల్ క్యాంపులు, అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా మేము నిర్వహించబోతూ ఉన్నాం. మేము మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా భవిష్యత్తులో కొనసాగిస్తాం. మా చేతనైనంత సాయం ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పేదవాళ్ళకు చేయడానికి ముందుకొచ్చాం. సాగర్ వరకు మాత్రమే, నాగార్జున సాగర్ నియోజకవర్గం వరకు మాత్రమే మేము ఈ యొక్క కార్యక్రమాలని చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తరించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అప్పుడు ఆలోచిస్తాం. ఫౌండేషన్లో దాదాపు 24 నుంచి 25 మంది కోర్ కమిటీ సభ్యులు ఉన్నారు. అట్లాగే ఒక 2 మండలాలకు మండల కమిటీ సభ్యులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు. త్వరలో ఈ యొక్క కమిటీ సభ్యులని సంఖ్యను మరింత పెంచుకుంటూ ముందుకెళ్ళి ధర్మరక్ష ఫౌండేషన్ని గ్రామాన విస్తరించి ప్రతి గ్రామంలో కూడా ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా మేము కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ ధర్మరక్ష ఫౌండేషన్ అనేది మాకు ఒక నిర్వాహకులు గారు కలిసి ఇట్లా చేయాలనుకుంటున్నా అన్నప్పుడు నాకు ఒకటి వెలిగింది. ఈ ఆర్థిక సహాయం అనేది నేను కూడా లబ్ధిదారుని కాబట్టి నా పరిస్థితిలో కూడా ఇలా ఆర్థిక పరిస్థితిలో కూడా నాకు సహాయం చేసినటువంటిది ఉంది కాబట్టి వృతభక్తిగా నేను ఎట్లాగో ఇచ్చిన వాళ్ళని రుణం తీర్చుకోలేను. ఈ విధంగా సేవ చేస్తూ కొంతవరకు నిరుద్యోగులకి కానీ అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆదుకోవటానికి నా వంతు సహాయం చేయదలుచుకొని ఈ యొక్క ధర్మరక్ష ఫౌండేషన్లో నేను చేరటం జరిగింది. మాది నాగార్జునపేట తండ. ధర్మరక్ష ఫౌండేషన్ గురించి నవీన్ గారు మాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము కూడా అది సేవ చేయాలనే భావంతో ముందుకు వచ్చాము. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కమిటీలు ఫామ్ చేసి మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. ఎందుకంటే సేవ చేసే భాగ్యం ఎవరికి దొరకదు. ప్రస్తుతానికి ఆ భాగ్యం మాకు దొరికింది కాబట్టి మేము ఇంకా ముందుకెళ్తాం.